దేవుడు ఏం చూస్తాడు? నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా అక్కడ రాయబడి ఉంది, మోషే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా ఈయన కూడా తాను నియమించిన వానికి ఎలా ఉన్నాడట? నమ్మకంగా. ఈయన అంటే ఎవరు? మన ప్రభువైన యేసు. ప్రభువైన యేసు ఎవరు నియమించాడు? తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపిస్తే ఆయన కూడా అంట ఆ ప్రకారంగా నమ్మకంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలిసిన? యేసు ప్రభు కూడా నమ్మకమైన సాక్షి. తన సాక్ష్యాన్ని పాడు చేసుకోడు, తన సాక్ష్యాన్ని పోగొట్టుకోడు, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోకపోతే మనం నమ్మకస్తులం కానీ. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఏదైతే దేవుడు మనకు సాక్ష్యం ఇచ్చాడో, ఏదైతే దేవుని సొంత సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నామో, నన్ను ఎవరు కూడా ఏదైతే చూపించకూడదు. పలానా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, పలానా విషయంలో పొరపాటు చేస్తున్నావు, పలానా విషయంలో నువ్వు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామని ఎవరు ఏలెత్తి చూపించుకోకుండా పరిశుద్ధ జీవితము మనం చేయాలి. హల్లెలూయా. ప్రభు ఎవరు తెలిసిన నమ్మకమైన సాక్షి. ఆయన నమ్మకమైన సాక్షి కనుక మనం రక్షించబడ్డాము. ఆయనే వెసిగిపోతే, ఆయనే పడిపోతే, ఆయనే బలయం పడిపోతే మనం రక్షించబడ్డాం అసాధ్యమైన కార్యం. కనుక మన కొరకు ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. నిన్ను చూసి అనేకులు రక్షించబడాలంటే, అనేకులు నడిపించబడాలంటే నువ్వు దీవించడంలో నీ ఇంట్లో ఎలా ఉండాలి? నమ్మకమైన సాక్షి. మందిరంలో ఎలా ఉండాలి? నమ్మకమైన. పలానా విశ్వాసి నమ్మకస్తురాలు, పలానా విశ్వాసి నమ్మకస్తురాలు, ఈ నమ్మకస్తురానికి కొన్ని బాధ్యతలు ఇద్దామని సేవకుడు అనుకోవాలి, దేవుడు అనుకో. నమ్మకమైన వారిని దేవుడు అనుకోవాలి. ఎవరు అనుకోవాలి? సేవకుడు కూడా అనుకోవాలి. అంటే అంత సాక్ష్యము, అంత నమ్మకమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. చూడండి, కొన్ని ఆఫీసుల్లో కొంతమంది నమ్మకస్తులు ఉంటే వాళ్ళకి డబ్బులైన కానీ ఆఫీసే కానీ నిర్దాక్షిణ తాళాలు, ఆఫీస్ తాళాలు కూడా ఇచ్చి అంతపోతారు. ఎందుకు కారణం తెలిసిన? వాళ్ళు అంత నమ్మకస్తులు కనుక.